ఆ వీడియో ఒకవేళ లీక్ అయిందంటే అప్పుడు తను సులభంగా దీని నుండి బయటపడతాడు. కానీ నువ్వు బయటపడగలవా చెప్పు ప్రజ్ఞ? మీ కుటుంబం పరువు మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అందుకనే నా మాట విను. నేను బాగా ఆలోచించాను. మనిద్దరికీ కూడా ఇప్పుడు కేవలం ఉన్నది ఇదొక్కటే దారి. ఒకవేళ నీ దగ్గర ఏమైనా దారి ఉంటే, ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉంటే ప్లీజ్ నాకు వెంటనే చెప్పు. నేను నీ ప్రతి మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఆలియా, ఏమైంది? ఎందుకింత కంగారుగా కనిపిస్తున్నా? నువ్వు చాలా సంతోషంగా ఉండాలి కదా. ఫైనలీ ఆ కళ్ళజోడి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. అవును ఆలియా, ఇదైతే నాకు కూడా తెలుసు, ఆ కళ్ళజోడి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుందని. కానీ నువ్వు నాకు ఇది చెప్పు, నా రాజ్ జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? ఆలియా, ఎన్ని రోజులైతే నేను కూడా మా పుట్టింట్లో ఉండలేదు. రాజు మాత్రం ఇన్ని రోజులు అత్తారింట్లో ఉండాల్సి వస్తోంది. అదే నా ఉద్దేశం, జైల్లో ఉన్నారని. ఆలియా, ఇలా చూడు, నువ్వు నన్నేమైతే చేయమన్నావు అవన్నీ కూడా నేను ఇప్పుడు చేసేసాను కదా. నీ ప్రతి మాట విన్నాను. మరి ఇప్పుడు నువ్వు, అదే నా ఉద్దేశం, నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు కదా. నాకు సాయం చేయది. రాజ్ బెయిల్ కోసం కావలసిన 50,000 ఇవ్వు నాకు. నేను మా నాన్న దగ్గర తీసుకోవచ్చు, కానీ నేను నీకు ముందే చెప్పాను కదా, ఆయన పరిస్థితి బాగాలేదు, అన్ని నష్టాల్లో వెళ్తున్నాయి. నువ్వు నాకు సాయం చేస్తావు కదా. లుక్ వైశాలి వదినా, ఐ ఫీల్ ఫర్ యూ. ఇలా చూడదునా, నువ్వు చేసిన తప్పు వల్లే నీ హస్బెండ్ ఇప్పుడు నీకు దూరంగా ఉన్నాడు. పాపం రాజ్ అన్నయ్య నీ వల్ల జైల్లో కూర్చోాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నీకు సాయం చేయను అనేం అనడం లేదు. నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను. నాకు నా ప్రామిస్ కూడా చాలా బాగా గుర్తుంది. కాకపోతే ఆ కళ్ళజోడికి పెళ్లి జరిగిపోనివ్వు, ఆ తర్వాత మనం అన్ని చూసుకుందాం. డోంట్ వరీ. కానీ పెళ్ళైతే జరుగుతుంది కదా రేపు. అదే నేను కూడా అదే చెప్తున్నాను. చూడు, రేపు తనకి పెళ్లి జరుగుతుంది, తన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తన ఇంట్లోంచి వెళ్ళిపోయాక అప్పుడు నేను రాజ్ అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఓకే? నిజంగానా? నేను నీకు మాట ఇచ్చినట్టే చేస్తాను దినా. నీకు తెలుసు కదా, నేను మాట మీద ఖచ్చితంగా నిలబడతాను. అత్తారింటి నుంచి ఎప్పుడు తిరిగి వచ్చావు? నీకు కాబోయే భర్త నీతో ఏం మాట్లాడాడు? పెళ్ళొద్దని చెప్పలేదు కదా? ఐ న్యూ ఇట్. అరే, వద్దని ఎలా చెప్తాడు? ప్రేమించిన తర్వాత నిలబెట్టుకుని తీరాలి కదా. ఎవరైనా ప్రేమిస్తే తన జీవితాన్ని త్యాగం చేస్తారు. తనకైతే ఒక కొత్త జీవితం దొరుకుతోంది కదా. మీకు సరదాగా ఉందా? నా జీవితాన్ని తమాషాగా మార్చేసి మీరు సంతోషపడుతున్నారా? నీకు పెళ్లి జరగకపోతే అప్పుడు నీ జీవితం తమాషాగా మారిపోయి ఉండేది. అప్పుడు నిన్ను చూసి నవ్వానంటే నీకు ఇంకా బాధగా ఉంటుంది. అందుకే ఇప్పుడు నవ్వుతున్నా. హే, అసలు నీ ప్రాబ్లం ఏంటి? జరగబోయేదానని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? మనిద్దరికి ఒకరి గురించి ఒకరికి చాలా బాగా తెలుసు. నాకు తెలుసు నీ మనసులో నువ్వు సంతోషిస్తున్నావని. మరి ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? నాకు మీతో మాట్లాడాలని లేదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి. ఒంటరిగా ఎలా వదిలేయగలను? అరే, రేపు నీకు పెళ్లి కదా. ఆ లెక్క ప్రకారం ఈరోజు మనకి లాస్ట్ నైట్ అవుతుంది కదా కదా మరి నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలేయగలను చెప్పు? మనం ఒకటిగా కలిసి ఈ గదిలో కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఇంకేవేవో చేసాం. కానీ ఏం చేసినా ఒకటిగా కలిసి చేసాం. మరి ఈ రోజు రాత్రి నిన్ను ఒంటరిగా ఎలా వదిలేయగలను చెప్పు? చూడు, ఈ రోజు తర్వాత మనం మళ్ళీ కలవచ్చు, కలవకపోవచ్చు. అందుకే ఈరోజు రాత్రికి నేను నీ బాధని పంచుకుంటాను, నువ్వు నా సంతోషాన్ని పంచుకో. లెట్స్ సెలబ్రేట్. ఒకరి బాధ గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ వాళ్ళ బాధను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అరే చూడు, నీ బాధను అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను కదా. ఐ డిడ్ సంథింగ్ అబౌట్ ఇట్. ఈ పెళ్లితో అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కమాన్, ఇక నువ్వు టెన్షన్ పడకు, అలా కూర్చో చెప్తాను.
ప్లీజ్ డోంట్ అప్సెట్. చూడు, నువ్వు గనక అప్సెట్ అయ్యావంటే అది నీ ఫేస్లో కనిపిస్తుంది. అప్పుడు రేపు సురేష్ నన్ను అడుగుతాడు, నువ్వు నాకు కాబోయే భార్యని సరిగ్గా చూసుకోలేదు ఎందుకని అని. అందుకే స్మైల్, చిల్, మంచి విషయాల గురించి ఆలోచించు. ఇలా చూడు, నేను ఈ ఇంటి నుంచి సంతోషంగా పంపించాలనుకుంటున్నాను. ఓ నో. చూడు, ఇక నువ్వు నీ మూడ్ని సరి చేసుకో. నువ్వే చెప్పు, నేనేం చేస్తే నీ మూడు బాగవుతుంది అనేది. ఎస్, పాట వినాలని అనుకుంటున్నావా నువ్వు? చెప్పు, నేను నీకోసం పాట కూడా పాడతాను. కానీ నీకోసం పాట పాడిన తర్వాత నువ్వు కూడా నా కోసం ఏదో ఒకటి చేయాలి. కానీ నువ్వు నా కోసం ఏం చేయగలవు? నీ పెళ్లి డ్రెస్ వేసుకుని చూపించు. నాకు బాగా గుర్తుంది, నేను నిన్ను పెళ్లి బట్టలు చూశాను. కానీ ఈసారి నువ్వు ఆ బట్టని మరొకరి కోసం వేసుకోబోతున్నావు కదా. సరే అయితే నువ్వు ముందు నీ డ్రెస్ వేసుకో, తర్వాత నేను నీకోసం పాట పాడతాను. ప్రజ్ఞ పెళ్లి కూతురాయనే, ప్రజ్ఞ నేను పెళ్లి. అలా ఏమీ చేయలేను. నన్ను వెళ్ళనివ్వండి. అరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు కూడా నువ్వు పనులు చేస్తూనే ఉంటావా? నేనున్నానుగా, నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను. ఇదిగో, గెటప్. లే, అరే పైకి లే. నేను ఒకసారి చూస్తాను ఇందులో నువ్వు ఎలా ఉంటావు. ఓ, ఎంతో అందంగా కనిపిస్తున్నావు నువ్వు. ఓ, కానీ నాకు అస్సలు నీ మొహం కనిపించట్లేదే. ఏం పర్వాలేదు, నేనే తల లోపల పెట్టి చూస్తాను. ఓ, ఓకే, మనిద్దరికీ కూడా కొత్త జీవితాలకి శుభాకాంక్షలు. నీకేమో నీ పెళ్లికి శుభాకాంక్షలు, నాకేమో నా స్వేచ్ఛకి. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? రేపు నీకు పెళ్ళి కదా, చెయ్యొదులు. నాటి బాయ్. ఓహ్, నీ దుపట్టాకి చాలా ముత్యాలు ఉన్నాయి కదా, అందుకే ఇరుక్కుంది. ఖరీదైంది అనుకుంటా. చూడు, డెకరేషన్స్ అన్ని చాలా చక్కగా ఉండాలి. గెట్ టు వర్క్. చాలా చక్కగా డెకరేషన్ చేసావు నువ్వు. నేను ఇంకా స్టార్ట్ చేయలేదుగా. నేను నీ డెకరేషన్ గురించి మాట్లాడుతున్నా.
నువ్వు నా కోసం నిజంగానే పువ్వులు తీసుకురావాలి అనుకుంటే ఎర్ర గులాబీ పువ్వులు తీసుకురా. నీకు ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది నా భర్త పక్కన నిన్ను చూస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది అని. నేను కనుక నాటకం ఆడితే కళ్ళజోని అభి ఎలా కాపాడాడో నన్ను కూడా అలాగే కాపాడతాడా? ఇక్కడేం జరుగుతోంది? నీకు రాబిన్ అంటే ఇష్టమని నాకు కూడా తెలుసు. అందుకని నువ్వు అందరి ముందు సీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా నీకు. కాస్త మాట్లాడకుండా ఉంటారా? చూసే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదా నీకు? నీకంటే వాడు చాలా నయ్యం తెలుసా? కాస్త నేర్చుకోవాడని చూసి ఏదో చెప్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావన్నయ్యా? జరిగిందంతా తెలిసిన తర్వాత కూడా అసలు నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అభికైతే సరే అని చెప్పాను, కానీ అదంత సులభం కాదు నాకు. ఇప్పుడు నువ్వే చెప్పు, నిజం చెప్పు. ఆ అవమానం నుండి బయటపడడానికి ఏమైనా చెప్పు. ఇంకా అవ్వలేదా? త్వరగా కానివ్వు, గెస్టులు కూడా వస్తుంటారు. ఇంకా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నీ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను, కానీ నువ్వేమో ఈ పెళ్లి జరగకూడదు. దీనికి ఇంకేదైనా దారుంటే చెప్పండి, నేను ఈ పెళ్లి చేసుకోలేను. నువ్వు పెళ్లి చేసుకోకపోతే మరి ఇంకేం చేస్తావు? నువ్వు ఏం చేసినా సరే అది నాకు అగైనెస్ట్ గానే చేస్తావు. అది తెలిసిన తర్వాత కూడా నేను ఎలా ఊరికే ఉండగలను చెప్పు? మీకు అర్థం కావడం లేదు ఈ పెళ్లి. ఒకవేళ పెళ్లి జరిగిందంటే అప్పుడు ఏమవుతుంది? నీకు అర్థం కావడం లేదు. ఈ పెళ్లి జరగలేదంటే అప్పుడు ఏమవుతుందో? మీరు కనీసం ఒకసారి చూడు, నువ్వు చిన్న పిల్లల మారం చేయదు, పెద్దవాళ్ళ మాట వినాలి. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. నేను ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. ఏ రామ్ సింగ్, అవి డెకరేషన్ కోసం, తినడానికి కాదు. రండి ఆంటీ గారు, తీసుకోండి. ఇదేగా కావాల్సింది నీకు? ఇప్పుడు సంతోషంగా ఉందా? మా ప్రజ్ఞని ఇలా ఎందుకు వేధించుకు తింటున్నావు సురేష్? అయినా అసలు నీకేం కావాలి? ముందేమో నువ్వు మా ప్రజ్ఞని నీ ప్రేమలోకి దింపావు. తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేసరికి చివరి క్షణంలో తనని మోసం చేశావు నువ్వు. ఇప్పుడు ఎలాగో ప్రజ్ఞ జీవితానికి మంచి రోజులు వచ్చి తనేదో హాయిగా బ్రతుకుతుంటే అది నువ్వు చూడలేకపోతున్నావు. మళ్ళీ తన లైఫ్ లోకి ప్రవేశించి తన సంతోషాలకి గ్రహణం పట్టించేశావు. అయినా కూడా నీ కడుపు నిండలేదు. ఇప్పుడు తన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా? అయ్యో, నా కూతురు వెనకాల పడ్డ ఎప్పుడు మానేస్తావు నువ్వు? అసలు నా కూతురు నీకేం అపకారం చేసింది? దాన్ని పీడలా వెంటాడుతున్నావు. అవునండి ఆంటీ గారు, మీరిప్పుడు అన్నదంతా నిజమే. మీరిలా కోపగించుకోవడంలో కూడా తప్పులేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంటీ గారు, నేను ఇప్పుడు చేస్తున్నదంతా ప్రజ్ఞ మంచి కోసమే. ఆ ఎంఎంఎస్ పూర్తిగా అబద్ధం. అది పూర్తిగా అబద్ధం అని మీకు తెలుసు, నాకు తెలుసు ఆంటీ గారు. కానీ లోకల నోళ్లు మనం ఎలా ఊహించగలం చెప్పండి? మీరు ఎంత గొంతు చించుకొని అరిచినా ఆ ఎంఎంఎస్ అబద్ధం 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 అని బయట ఎవరూ నమ్మరు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకనే ఆంటీ గారు, ప్రజ్ఞని ఎంతో గౌరవంగా చూసిన వాళ్ళే తన క్యారెక్టర్ని తప్పు దృష్టితో చూడటం నాకెంత మాత్రం ఇష్టం లేదు ఆంటీ గారు. ప్రజ్ఞ గురించి ఎవరైనా, ఏ ఒక్కరైనా తప్పుగా మాట్లాడే లోపల నేను వాళ్ళ నోళ్లు మూయించదలుచుకున్నాను. అంటే నువ్వు లోకల నోళ్లు మూయించాలనుకుంటున్నావా? నువ్వు నా నోరు మూయించగలవా? నువ్వు నా నోరు ఎప్పటికీ మోయించలేవు. నువ్వు ఇప్పుడు ప్రజ్ఞ కోసం చేస్తున్నది చూసి లోకులు నిన్ను దేవుడు అనుకుంటారని భావిస్తే నేను మాత్రం ఎప్పటికీ నిన్ను దేవుడు అనుకోను. ఎందుకంటే నేను నిన్ను అసలు మనిషిని అనుకోవడం లేదు. నీలో గనక కొంచెమైనా మానవత్వం ఉండుంటే నువ్వు ప్రజ్ఞ విషయంలో ఇలా చేసేవాడివే కాదు. నువ్వు అడుగడుగునా నా కూతుర్ని కష్టాల పాలు చేసావు, నా కూతుర్ని మోసం చేసావు, నా కూతుర్ని ఇబ్బందుల పాలు చేసావు. అలాంటి నువ్వు అంటున్నావా లోకల నోర్లు మోయిస్తానని?
అసలు నువ్వెవరు అని అడుగుతున్నాను? నా కూతురు ప్రజ్ఞ గురించి ఆలోచించడానికి. తల్లిని ఇంకా బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నానుగా, లోకల నోర్లు మోయించడానికి. మరి నువ్వెందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నావు? నాకు అర్థం కావడం లేదు, నాకు అసలు అర్థం కావడం లేదు. ప్రజ్ఞ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుందో, ఏమిటంత నిస్సహాయ స్థితో, మరి తను అలా ఎందుకు చేసిందో. కానీ నేను నా కూతురి నిస్సహాయతని నీ స్వార్థానికి వాడుకుంటే ఊరుకోను. అసలు నువ్వేమనుకున్నావు? ప్రజ్ఞ నిస్సహాయ స్థితిలో ఉంటే దాన్ని నీ స్వార్థానికి వాడుకోవాలనుకున్నావా? లేదు, నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నీకు ప్రజ్ఞకి పెళ్లి జరగనిచ్చేదే లేదు, అర్థమైందా? ఇదిగో రామ్ సింగ్, చెప్పండి మ్యామ్. అరే ఆ కిచెన్ ఏంటి అలా పడుంది? నేను ఇప్పుడే చూసొస్తున్నాను. అక్కడే పప్పు పంచదార అలా పడున్నాయి, కూరలు కూడా అలాగే పడి ఎండిపోతున్నాయి. మేడం గారు, నేను ఇప్పుడే సరి చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి చూడండి. వైశాలి వదినా, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అదే ఆలియా, నేను వంటగదిలో పని చూసుకుంటున్నాను. పెళ్లివారి ఇల్లు కదా, వంట గింట ప్రారంభించనే లేదు. చివరి నిమిషంలో ఎలాగోలాగా వండి పడేస్తా, ఆ సంగతి ఏదో చూసుకుంటాలే. వైశాలి వదినా, రేపటితో ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. ఇక వంట భోజనాలు ఎలా ఉంటే ఎవరు కావాలి చెప్పు? అవును, నిజమే. ఈ సంగతి నేను మర్చిపోయాను. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. వంటలో మసాలా అసలు వేసినా వేయకపోయినా వాళ్ళకది మంట పుట్టించేస్తుంది. ఈ పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది? ఆ కళ్ళ చూడది ఎప్పుడు వదిలిపోతుంది? అయినా నువ్వు అలా నడుస్తున్నావే, ఏమైంది నీకు? అరే ఆలియా, తన పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తుందంటే ఆనందంతో తను కొంచెం ఎక్కువ పనిచేస్తుందేమో అని. అవును, పనిలోనే ఉన్నాను, కానీ నా దృష్టి ఆ కళ్ళజోడు దాని మీద పడేసరికి నేను పడిపోయాను. అరే ఓ మై గాడ్, కనిపించడం లేదా నీకు? ఇంట్లో పెళ్లి పనులు చేస్తున్నారా, లేకపోతే నా చేయి విరగొట్టాలని ప్లాన్ చేస్తున్నారా మీరు? సారీ మ్యామ్. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆ, ఎంత గట్టిగా తగిలిందో చూడు. ఇలా జరుగుతుందంటే తప్పకుండా ఏదో ఉండి ఉంటుంది. ఏముండుంటుంది? అక్కడేమో నేను పడిపోయాను, ఇక్కడేమో తన చేయికి తగిలింది. ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఇదేదో కుట్రలాగా ఉంది. ఇందులో కుట్ర గిట్ర ఏం లేదు, తెలిసిందా? దాన్ని వదిలించుకోవడానికి ఎత్తులు పై ఎత్తులు మనమే వేస్తున్నాం. అరే నువ్వే అన్నావుగా ఆ కళ్ళు చూడడానికి క్షుద్ర పూజలు తెలుసని. నాకేమనిపిస్తుందంటే అది మన మీదకి ఏదో దయ్యాల్ని పంపించుంటుంది. వాటికి ఆ అవకాశం దొరకగానే ఆ దయ్యాలు మన మీద పగ తెచ్చుకుంటాయి. అలాంటిదే లేదు. ఈ కుట్రలు పన్నాగాలు ఇవన్నీ మనమే చేస్తున్నాం దాన్ని వదిలించుకోవడానికి. ఇవన్నీ చేయటం దాని వల్ల కాదు. ఇవాళ అది ఎలాగో వెళ్ళిపోతుందిగా, దాంతో పాటు దానికి క్షుద్ర శక్తులన్నీ పోతాయి. రైట్. డెకరేషన్ చేస్తున్నారా, పట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నారా? హాయ్ అభి, హౌ ఆర్ యూ? ఏ రండి సార్, వెల్కమ్. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నారు? కానీ సాధారణంగా నువ్వు అసలు పిలవ్వు. ఇప్పుడు పిలిచింది కూడా చాలా షార్ట్ నోటీస్ తో, పైగా వస్తున్నప్పుడు డ్రెస్ డిజైనర్ ను కూడా తీసుకురమ్మన్నావు. యునో, ఇక్కడికి రావడానికి నేను ఒక షో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఫర్ యూ అభి. దట్ ఈస్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ వేర్ ఇస్ ద బ్రైడ్? దట్ ఈస్ ద సర్ప్రైజ్. మీరు కనుక తనని చూస్తే చాలు, అలా చూస్తూనే ఉంటారు. నేను వెళ్ళి తనని పిలుచుకొస్తాను. తన్ను, ఆలియా, కమ్ హియర్. మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే. హాయ్ ఆలియా, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఆల్వేస్. తను, నీకేమైంది? నువ్వు ఇలా తయారయ్యావేంటి? నాకేమైంది? లుక్ అట్ యూ, నువ్వు చాలా వెయిట్ పుట్ ఆన్ చేసావు. ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నావు? మరేం లేదు, నీకు ఎలాంటి అసైన్మెంట్ రావట్లేదు కదా. ఐ మీన్, నువ్వు ఇంట్రెస్ట్ గా పనిచేయడం పూర్తిగా మానేసావు. ప్రస్తుతం నువ్వు రెస్ట్ తీసుకునే మూడ్ లో ఉన్నావు. సరే, నువ్వు పెళ్ళెప్పుడన్నా చేసుకోతాను, నన్ను తప్పకుండా పిలవాలి. ష్యూర్. అరే, నువ్వు ఇంకా అలా కూర్చున్నావేంటి? మీరేగా చెప్పారు గదిలోనే ఉండాలని. ఎంత మంచి పెళ్లి కూతురు కదా, నేను ఏం చెప్పినా ఒప్పుకుంటుంది. కానీ ఇక నువ్వు ఈ అలవాటు మార్చుకోవాలి, ఎందుకంటే నీకు ఈ ఇల్లు, ఈ భర్త మారిపోతున్నారు గనక. ఇక నువ్వు సురేష్ ఎలా చెప్తే అలా చేయాలి. ప్లీజ్ ప్లీజ్ నన్ను పెళ్లి కూతురని పిలవద్దు. పెళ్లి కూతురుని పిలవకపోతే ఇంకేమని పిలవాలి? ఎప్పుడు పిలిచేలాగే పిలవండి, కళ్ళు చూడని. కళ్ళ జోడు అని నువ్వు నాకు భారీగా ఉన్న రోజుల్లో పిలిచావాడిని, కానీ ఇప్పుడు నువ్వు వేరొకరి భార్యవి కాబోతున్నావు. ఇంతకీ సురేష్ నిన్ను ప్రేమగా ఎలా పిలుస్తాడు? ఓహో, సురేష్ పేరు వినగానే సిగ్గా కంగారా? అయినా నీకు తెలుసుగా, పెళ్లికి ముందు ఏ అమ్మాయినా తన భర్త పేరు వినగానే సిగ్గుపడిపోతుంది. అంటే నీ విషయంలో అది వేరే సంగతి అనుకో, ఎందుకంటే నీకు అసలు సిగ్గు ఎగ్గు లేవు కదా. నీకు కొంచెం సిగ్గు అనేది ఉండుంటే నీకు ఇలా రెండో పెళ్లి జరిగేది కాదు. సరే పద, కింద డిజైనర్ వెయిట్ చేస్తోంది నీకు డ్రెస్ అది తయారు చేయడానికి. తొందరగా వచ్చాయి. నేను ఎక్కడికి రాను. చిన్న పిల్లల పంతం పట్టకు. చెప్పాను కదా నేను రా.
ఏమైంది? ఏం వెతుకుతున్నారు? కెమెరా కోసం వెతుకుతున్నా. మళ్ళీ కొంపదీసి ఎవరన్నా ఇది కూడా రికార్డ్ చేసి నీ కాబోయే భర్తకు చూపించేశారనుకో, ఈ పెళ్లి కూడా జరగకుండా పోతుంది. మీకు నా ఫీలింగ్స్ మీద కొంచెం కూడా జాలి లేదు కదా? చెప్పాలంటే నాకు నవ్వు వస్తోంది. యాక్చువల్లీ నీకు మళ్ళీ పెళ్ళంటే సరదాగా ఉంది. నువ్వు 7 అడుగులు నడుస్తుండగా చూస్తే నాకు ఇంకా సరదాగా ఉంటుంది. అయినా నువ్వు ఏ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీకు అర్థం కాదులేండి. అవునులే, అర్థం కావాలంటే నీకు ఫీలింగ్ ఉండాలి కదా. నువ్వు నీ ఫీలింగ్స్ గురించి వెళ్ళి సురేష్తో చెప్పు, నాకు చెప్పొద్దు. త్వరగా పదా, ఆ డిజైనర్ ఇక్కడ ఫుల్ డే కూర్చోడానికి రాలేదు. నేను చెప్పాను కదా. నాట్ బ్యాడ్. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ఇప్పటికి నీకు గుర్తుందన్నమాట. ఏం అర్థం కావడం లేదు మీకు. నా ప్రేమ కనిపించడం లేదా, లేక నకిలీ మనుషుల మధ్య ఉండడం వల్ల మీరు నిజమైన ప్రేమను గుర్తించలేకపోతున్నారా?